పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 22 సోమవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 10వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం నుండి 30వ వచనం వరకు. ఈనాటి సువిశేషాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జెబూలు పట్టినదనిరి. పిశాచములు అధిపతి సహాయమున ఆయన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని చేరబిలిచి ఉపమానములతో ఇట్లా నేను సైతాను ఎట్లా వెడలగొట్టును? ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలవజాలదు. కుటుంబము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల అది నిలవజాలదు. అట్లే సైతాను తనకు విరుద్ధముగా ప్రవర్తించినచో సర్వనాశనమగును. ఎవడేని బలవంతుని మొదట బంధించిననే తప్ప ఆ బలశాలి ఇంటిలో ప్రవేశించి సామాగ్రిని దోచుకొనజాలడు. నిర్బంధించిన పిమ్మటనే గదా కొల్లగొట్టునది. మానవులు చేసిన ఏ పాపమైనా పలికిన ఏ దేవదోషణమైనా క్షమింపబడును. కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణం చేయువాడు క్షమింపబడడు. అట్టివాడు నిత్యము పాపి అయ్యుండును అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన అపవిత్రాత్మ ఆవహించిన వాడని వారు అనుట వలన యేసు ఇట్లు పలికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే ప్రియ స్నేహితులారా, మరి ఏ దేవదూషణమైనను క్షమింపబడును, కానీ పవిత్రాత్మకు వ్యతిరేకముగా దూషణము చేయువాడు క్షమింపబడడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 28వ వచనం. క్షమార్హత రాహిత్యం అనే అంశాల మధ్య క్షమార్హతకు చాలా పరిధి కనబడుతుంది. కానీ క్షమార్హత రాహిత్యం పరిధి చాలా పరిమితంగా ఉంటుంది. దేవునికి విరుద్ధంగా మాటలు, ఆలోచనలు, క్రియల రూపంలో ఏది జరిగినా అది సర్వనాశనానికే. దేవునికి విరుద్ధంగా వెళ్తే అది తన వేరును తానే నరికి వేసుకున్నట్టుగా అవుతుంది. దేవుడు సర్వస్వానికి మూలం కావున జీవదాత అయిన ఆ దేవునికి రాజీ లేని స్తుతి గీతాలు చెల్లించాలి. క్రీస్తు ప్రభు కూడా తన తండ్రి దేవుడు లేనిది తానే లేడని చాటుకున్నాడు. క్రీస్తు ప్రభు కూడా దేవుడు అయినప్పటికీ ఆ దేవాది దేవునికి సర్వస్వం అర్పించుకున్నాడు. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే తన ఆహారమని చాటుకున్నాడు. క్షమారాహిత్యమైనదేదైనా ఉంటే అది పవిత్ర ఆత్మకు విరుద్ధంగా ఏదైనా జరిగితే మాత్రమే. పవిత్ర ఆత్మ దేవుని ఆత్మ, త్రియేక దేవుని ఆత్మ. ఆత్మ ప్రాణానికి పునాది. పవిత్ర ఆత్మ రక్షణ కార్యానికి ప్రణాళిక రూపం. ఆ రక్షణ కార్యాన్ని కార్యరూపం చెందించింది దేవుని కుమారుడు క్రీస్తు. ఇక్కడ త్రియేక దేవుని పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సమిష్టి ప్రణాళికను గుర్తిస్తాం. అయితే ఈ ముగ్గురు లక్షణాల్లో కారుణ్య రూపంలో తేడాలు కనిపించవచ్చునేమో కానీ సర్వభావంతో ఎటువంటి తేడా ఉండదు. ఈ తేడాలు, పోలికలు అవసరమైన వాదనలే కానీ విశ్వాసి మనసులో ఇవి ప్రభావం చూపవు. కావున విశ్వాసం అభివృద్ధి జరగాలి. ఆ దేవాది దేవుని వరం విశ్వాసికి ఉంటుంది. దేవునికి దీవెనతో గొర్రెల కాపరి రాజొగుట. సైన్యములకు అధిపతి యావే దావీదు నాకు చేదోడు వాదోడుగా నుండెను కనుక అతడు నానాటికి పెంపు చెందెను. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం అని దేవుని వాక్కు మనకు తెలియజేస్తుంది. ప్రియ స్నేహితులారా, దావీదు ఎడల యావే ప్రభు ఎంతో ప్రేమను చూపించాడని స్వయంగా దావీదు రాజైన
తరువాత చెప్పి ఉన్నాడు. దావీదు అను పేరు ప్రియుడు అని అర్థం. దావీదు తండ్రి ఈషాయి. 8 మంది పుత్రుల్లో చిన్నవాడు దావీదు. చిన్ననాటి నుండి తండ్రి ఆజ్ఞలను చక్కగా పాటించేవాడు. దావీదు తల్లి భయభక్తులు కలదైనటువంటి దానివలే కనిపిస్తుంది. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 16వ వచనం. కీర్తన 116, 16వ వచనం. దావీదు ఎర్రని వాడు చూడ చక్కని సుందరుడనై ఉండెను. సామెలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. చిన్నవాడు కనుక గొర్రెలను మేపమని అతనిపై పడెను. సంగీతం అంటే ప్రాణం. సౌలు గారి తరువాత 2వ రాజుగా దేవుడు అభిషేకించాడు. దావీదు హృదయ శుద్ధిని దేవుడు చూసి ఇజ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా నాతాను ద్వారా అభిషేకించాడు. దావీదు దేవుని మీద నమ్మకం ఉంచి తనకంటే పెద్దవాడైన గొలియాతును చంపెను. దావీదు 30 సంవత్సరాలకే రాజుగా ఎన్నుకోబడ్డాడు. 40 సంవత్సరాలు రాజుగా తన ప్రజలను యావే తోడు నీ తోడు అద్భుతంగా పరిపాలించాడు. మనం కూడా దావీదు వలె దేవునిపై పూర్తి నమ్మకం కలిగి జీవించుదాం. యేసు దావీదు వంశస్థుడు, దావీదు కుమారుడు. ప్రియ స్నేహితులారా, మరి ఒక వాక్యం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తూ ఉంది. ఈనాడు ఈ 2 పట్టణాల ధ్యానాంశాన్ని మనం భక్తి శ్రద్ధలతో ధ్యానించి ఉన్నాం. మరి దేవుని యొక్క హృదయాన్ని కనుగొనాలంటే మనం హృదయ శుద్ధి కలిగి ఉండాలని, దేవునికి ప్రియుడిగా ఉండాలని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దావీదు మహారాజు ఏ విధంగా దేవుని కృపను ఏ విధంగా పొందుకోవడానికి అర్హుడయ్యాడు మనం వాక్యం ప్రకారం ధ్యానించుదాం. ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని అనునిత్యం ధ్యానించాడు. అంతేకాదు, గొర్రెల కాపరి అయినప్పుడు గొర్రెలను కాయవాడు దేవుడే, గొర్రెల కాపరి ప్రభువే అని గట్టిగా విశ్వసించాడు. మనం కూడా ఆ ప్రభుని యొక్క కాపుదలలో జీవించుదాం. దేవుని యొక్క కృపను పొందుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.